ఐరన్ పిల్లర్ వచ్చేసి 7 మీటర్స్ టాల్ ఉంటుంది. బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అయిన జేమ్స్ ప్రిన్సిప్ 1838లోనే ఈ ఐరన్ పిల్లర్ మీదకి ఎక్కి దీని మీద సాంస్క్రిట్ లో రాసిందని చెప్పిండు. అలాగే చంద్ర అనే రాజు గురించి కూడా రాసిందని ఇతనే మొదటిగా చెప్పిండు. ఈ ఐరన్ పిల్లర్ మీద గరుడ దేవుంది స్టాచ్యూ ఉండేదని కూడా చెప్పిండు. ఈ 1600 years లో అది మిస్ అయిందని కూడా చెప్పిండు. దీన్ని బట్టి మనకు ఒకటైతే కన్ఫర్మ్, ఇది వచ్చేసి చంద్రగుప్త పీరియడ్ కి సంబంధించిన ఐరన్ పిల్లర్. ఈ ఐరన్ పిల్లర్ ని ఇక్కడ ఎవరు పెట్టారన్న దాని మీద కూడా 2 థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మహారాజా అనంగపాల్ తీసుకొచ్చి పెట్టిండి అని ఉంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇల్తుత్మిష్ తీసుకొచ్చి పెట్టిండి అని చెప్పింది. ఈ 2 థియరీస్ లో ఏ థియరీ ప్రాక్టికల్ గా సెట్ అవుతుందో చూద్దాం. ఈ మహారాజా అనంగపాల్ ఎవరైతే ఉన్నారో ఇతను వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్ వాళ్ళ తాతగారు. ఇతను వచ్చేసి 10th century 1052లోనే మధుర నుంచి తీసుకొచ్చేసి ఢిల్లీలో పెట్టిండని ఉంది. ఈ రెండో థియరీ వచ్చేసి ఈ ఇల్తుత్మిష్ వచ్చేసి 13th century లో పెట్టిండని చెప్పింది. కాకపోతే ఇతను 1236 ఏప్రిల్ 30 రోజు చనిపోయిండు. 12th century లోనే 1236 నాడు చనిపోయిన అతను 13th century లో ఎట్లా పెట్టిండో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఏదైనా యుద్ధంలో గెలిచి దాన్ని తీసుకొచ్చేసి పెట్టుకున్నాడు అనుకుందామన్నా కూడా హిందువులకు సంబంధించిన టెంపుల్స్ లో ఉండే గరుడ స్తంభాన్ని తీసుకొచ్చేసి ఒక ముస్లిం రాజు ఫస్ట్ మదర్సా లోపల ఎందుకు పెడతాడు? ఈ 2 థియరీస్ లో మీకేది జెన్యూన్ గా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి.